హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం సంగం సార్ థియేటర్ దగ్గర ఉన్నాం. విశాఖలోని జాతర అంటేనే సంగం సార్ థియేటర్ గుర్తొస్తుంది. పెద్ద సినిమాలు అనేవి కూడా ఒక సందడి నెలకొనేది ఈ థియేటర్ దగ్గరే. మరి ఇక్కడ మెగా అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు కూడా చాలామంది ఉన్నారు. సినీ లవర్స్ మెచ్చుకోదగ్గ సినిమా అవుతుంది పెద్ద అని అంటున్నారు. సో పెద్ద మూవీ ఎక్స్పెక్టేషన్స్తో పాటు పెద్ద మూవీ ఎలా ఉండబోతుంది, కలెక్షన్ల పరంగా ఎలా ఉంటుంది అనేది ఫ్యాన్స్ మాటలు విందాం. సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్. లెక్కలంటారా అపోజిషన్ హీరోస్ ఫ్యాన్స్ కానీ లేకపోతే రాజకీయంగా చెప్పాలంటే అపోజిషన్ పార్టీ నాయకులు కానీ చెప్తారు. వాళ్ళ పని పాపం అదే ఈ రోజుల్లో ఈ మధ్య అదే జరుగుతుంది కాబట్టి చెప్పండి. అండ్ పెద్ద మూవీ విషయానికి వస్తే మాత్రం స్పోర్టివ్ అనుకోవచ్చా, లేకపోతే ఇంకా తన బలాన్ని చూపించబోతున్నాడు? బలాన్ని చూపిస్తున్నాం. స్పోర్ట్స్లో ఎంత ఎఫెక్ట్ పెట్టాలో అంత ఎఫెక్ట్. ఏమండి అంటే మన ఇండియా తరపున ఆడే క్రికెటర్స్ అందరూ కూడా ఆ స్టైలు ఆ మేనరిజమ్స్ చూసి అది చూసి వాళ్ళు కూడా ఫిదా అయ్యి అదే స్టైల్లో ఆడదాం దుమ్ము దులుపుదాం అని చెప్పి అంత స్పోర్టివ్నెస్ రామ్ చరణ్ బాబు నుంచి అక్కడ స్ఫూర్తి వెళ్ళిందంటే మీరు అర్థం చేసుకోవాలి. అంటే కాదన్నా, ప్రతి స్టేడియంలో కూడా అంటే మన ఇండియా తరపున గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళిపోయింది సార్ బ్యాట్ పట్టుకునే స్టైల్. అదే ఇప్పుడు అదర్ కంట్రీస్ వేరే దేశం వాళ్ళు కూడా అదే ఫాలో అవుతున్నారు. అదే చెప్తున్నా, విలేజ్ లో ఉన్న నిక్కర్ వేసుకున్న కుర్రోడ్ దగ్గర నుంచి మన ఇండియా తరపున క్రికెట్ టోర్నమెంట్ ఆడే మన ఇండియన్ టీము అదర్ కంట్రీస్ టీం కూడా నేర్చుకుంటున్నారు. సో అది సింగిల్ వర్డ్ లో చెప్దామా, ఎంతవరకు కూడా ధోని పట్టుకున్న హెలికాప్టర్ షాట్ అనేవారు, ఇప్పుడు పెద్ద షాట్ అనొచ్చా? పెద్ద షాటే, డెఫినెట్లీ పెద్ద షాటే. కొడితే ఇండస్ట్రీలో ఏ రికార్డులు మిగలవు, అది అలాంటి షాట్ అన్నమాట పెద్ద షాట్.